అది వాళ్ళ చాయిస్ మీద ఉంటుంది. ఒకవేళ అతిగా బరువు ఉన్న మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక యాంగిల్ సెట్ అవుతుంది. చాలా బక్కగా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక యాంగిల్ సెట్ అవుతుంది. ఈ యాంగిల్స్ ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఎందుకంటే అందరూ ఎలాగైనా పార్టిసిపేట్ చేస్తారు, అందరూ రతి క్రీడలో చేస్తారు, అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది. కానీ అది ఒక మాట్లాడడం కూడా మంచిది అనుకోరు. కానీ ఇదేంటంటే నేను ఒక రకమైన మీకు ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తున్నాను. ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది, ఎవరు ఏం చేయాలి. చాలా మంది నేను ఏం చూస్తున్నానంటే, హస్బెండ్స్ ఒకవేళ అమ్మాయి చెప్పింది అనుకోండి నాకు ఇలా కావాలంటే, నువ్వు ఎలా చెప్పావు, అది చాలా పెద్ద మాట అయిపోయింది, అట్లా చెప్తుంది ఆమె, అంటే అంత నాలెడ్జ్ వచ్చిందా, అంతా చెప్తున్నారు. అలా ఉండకూడదండి. మీరు బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే షేర్ చేసుకోవాలి, ఒకరికొకరికి మాట్లాడుకోవాలి, ఓపెన్ అవ్వాలి. చాలా మంచిగా నిదానంగా మంచి లైఫ్ మీరు ముందుకు వెళ్ళొచ్చు. సెక్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో, బెడ్రూమ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఎప్పటికైనా మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. అక్కడ మీరు షేర్ చేయాలి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అమ్మాయిలకు చాలా ఇష్టమైంది ఏంటంటే ఫస్ట్ టచ్. వాళ్ళకు ఏదైతే టచ్ ఉంటుందో, మీరు చూసినట్లయితే సినిమాలో జస్ట్ ఒక చెయ్యి ఇట్లా టచ్ చేస్తే ఏదో సామాన్యంగా ఎంత టచ్ చేసినా ఎక్కడ చేసినా ఇప్పుడు ఏమో అవదు ఇంట్లో. అప్పుడు ఎందుకు అలా చేస్తారంటే జస్ట్ ఒక ఫింగర్ ఇట్లా టచ్ చేస్తే అవుతుంది. ఇది ఫీలింగ్స్, ఇవి రొమాన్స్, మీరు ఫీల్ చేసేది. అయితే ఇప్పుడు ఈ భంగిమలు ఏవైతే ఉంటాయో ఇవి పొజిషన్స్. ఇవి కామసూత్రలో ఎప్పుడో చెప్పారు, ఎప్పుడో చూపించారు. మీరు అశోక అక్కడ వెళ్తే మీరు చూస్తారు అక్కడ అన్ని ఈ పొజిషన్స్ వాటిని. ఎందుకు చెప్తున్నారు, ఒక ఎడ్యుకేషన్ ఇస్తుండే. ఆ ఎడ్యుకేషన్ ఏంటంటే అది ఎక్కువగా అంటే వల్గర్ కాకూడదు. అంటే మన సాంప్రదాయంలో ఏదైతే ఉంటుందో దాన్ని లిమిట్స్ లో పెట్టుకొని మనకు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, టచ్ చేయగానే ఎక్కడ అమ్మాయిలకు చాలా ఇష్టం అంటే, మనకు ఏదైనా నెక్ వెనకాల కానివ్వండి, ఏదైనా చీక్స్ కానివ్వండి, ఏదైనా చిన్నటి మీరు టచ్ చేసి కిస్ చేస్తే వాళ్ళకు హ్యాపీగా ఉంటారు. అలాగే భంగిమలు ఉంటాయి. భంగిమల్లో ఎక్కువగా వెయిట్ అతిగా బరువు ఉన్న వాళ్లకు ఏదైతే ఉంటుందో విమెన్ ఆన్ టాప్ అంటారు దాన్ని. నార్మల్లీ అమ్మాయి పైకి వచ్చి స్ట్రోక్స్ కొడుతూ ఉంటే వాళ్లకు ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఆ జీ స్పాట్ ఏదైతే ఉంటుందో, క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అది టచ్ అవుతుంది, అక్కడ అది రబ్ అవుతుంది. దాని వలన వాళ్ళకు భావిప్రాప్తి వస్తుంది. అలాగే చాలా అమ్మాయిలు అంటే దీన్ని కౌగల్ పొజిషన్ కూడా అంటారు. అలాగే ఒకవేళ వెనకాల అటు దిక్కు తిరిగితే వాళ్లకు యూజువలీ రివర్స్ కౌగల్ పొజిషన్ అని చెప్తారు. ఈ భంగిమలు ఏమంటే దీని వలన వాళ్లకు సంతృప్తి వస్తుంది. ఆర్గాజం, భావి ప్రాప్తి ఏదైతే ఉంటుందో, అంటే 1 crore రూపీస్ ఇచ్చినా కానీ ఆ భావి ప్రాప్తి మనం కొనలేము. అది వచ్చేది అందులో పార్టిసిపేట్ అవుతూనే వస్తుంది. దానివల్ల నా బాడీలో ఒక రకమైన ఆక్సిటోసిన్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఒక రకమైన ఆనందం వస్తుంది, వాళ్లకు బాడీ హెల్దీగా అవుతుంది. బయట నుంచి ఏవైతే బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అవన్నీ అటాక్స్ తక్కువ అయిపోతాయి. అందుకే మీరు ఈ భంగిమల గురించి మాట్లాడుకోవడము, లేకపోతే రొమాన్స్ చేయడము అవన్నీ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. అయితే ఇప్పుడు మనం మాట్లాడింది అధిక బరువు ఉన్న వాళ్లకు యూజువల్లీ నచ్చే పొజిషన్ ఏంటి, అది మిషనరీ పొజిషన్ అయితే ఎవరైనా చేస్తారు, నార్మల్ ఉంది అది. ఇప్పుడు ఎవరైతే డామినేటింగ్ ఉంటారో ఇంట్లో అబ్బాయిలు అంటే జెంట్స్, వాళ్ళ పనే ఒకటే, అది వాళ్ళు పడుకొని ఉండాలి, వీళ్ళు పైకి వెళ్తారు, వాళ్ళు చేస్తారు, జరిగిపోతారు. అది అలా కాకుండా మీరు ఒకవేళ ఫ్యాంటసైజ్ చేసి ఇంకా మంచిగా చేయాలనుకుంటే మీరు కొంచెం పొజిషన్స్ చేంజ్ చేయాలి. భంగిమల్లో ఫస్ట్ నేను చెప్పినట్లు మెషినరీ పొజిషన్ వస్తుంది, దాని తర్వాత కౌగల్, అది కూడా మళ్ళీ రివర్స్ కౌగల్ అలా ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డాగీ స్టైల్. ఇదేంటంటే నార్మల్లీ చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే కనెక్ట్ అవుతారు వాళ్ళ. యూజువల్లీ ఏంటంటే అంగం చాలా డీప్కి వెళ్తుంది, డీప్ పెనిట్రేషన్ అవుతుంది ఇందులో. దాని వలన ఎక్కువగా క్లెటోరిస్ దగ్గర రబ్ అవుతుంది, దాని వలన ఆర్గాజం వచ్చే ఛాన్సెస్ తొందరగా అయిపోతుంది. అందుకనే మీ అందరికీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే, మీ పార్ట్నర్తో మాట్లాడండి. వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వాళ్ళకు అంటే ఈ పొజిషన్ మంచిదా, ఆ పొజిషన్. కొంతమందికి అయితే స్పూనింగ్ పొజిషన్ నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు చూసుకోరు. కొంతమంది చూసుకోకుండా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. కొంతమంది కళ్ళల్లో కళ్ళేసి, మిషనరీ ఉంది ఇది యూనివర్సల్ ఎందుకు యాక్సెప్టబుల్ అంటే కళ్ళల్లో కళ్ళేసి మాట్లాడి కనెక్ట్ అవుతారు.
చూసి అప్పటిదప్పుడు అది అంటే ఆ స్ట్రోక్స్ కొట్టడం వలన వాళ్ళకు ఒక రకమైన అట్రాక్షన్ వస్తుంది. అందుకే వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు లవ్ మేకింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది అక్కడ. అలా ఈ వేరియస్ పొజిషన్స్ ఉంటాయి. కొంతమందికి స్టాండింగ్ పొజిషన్ చాలా నచ్చుతుంది. అయితే వేరియస్ పొజిషన్స్ మీరు చేయడం తప్పేం లేదు. దాని వలన మీ మీ కెమిస్ట్రీ మ్యాచ్ అవుతుంది. మీ ఇద్దరిలో ఒక రకమైన అట్రాక్షన్ వస్తుంది. ఏ టాబ్లెట్ సరే అంత పనిచేయదు. మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మీకు ఆలోచించడానికి ఎప్పుడైతే మీరు కలవాలని మీకు ఒక ఆలోచన వస్తుందో ఆ సమయంలో మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే, ఫ్యాంటసైజ్ చేస్తే, మాట్లాడితే, ఫోర్ ప్లే చేస్తే ఏ టాబ్లెట్ అంత పనిచేయదు ఎంత ఇదే పనిచేస్తుందో. ఇప్పుడు జీ స్పాట్ అంటే ఏంటి ఒకవేళ మీరు అడిగితే చాలా మంది అది సర్చ్ చేస్తూనే ఉంటారు. ఒక పర్టికులర్ స్పాట్ ఒక జగలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో మనకు కళ్ళు ఇక్కడ ఉన్నాయి, నోజ్ ఇక్కడ ఉంది అలా చెప్తారు. అలాగే జీ స్పాట్ అలా పర్టికులర్లీ అక్కడ ఉందని చెప్పలేము, అది సర్చ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోని అనుకోండి, క్లెటోరిస్ ది మీకు ఇక్కడ వచ్చి ఇట్లా ఆగిపోద్ది, ఇది కనిపిస్తుంది ఇంతే మీకు, కానీ లోపలంతా ఇది ఉంటది ఇక్కడ లోపల. ఇందులో ఎక్కడో ఈ క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా బ్లడ్ సప్లై వచ్చేది ఉంటుంది. కొంతమందికి అటు, కొంతమందికి ఇటు, కొంతమందికి ఇటు అలా ఉంటుంది. ఆ బ్లడ్ సప్లై ఏదైతే ఎక్కువగా ఉంటుంది, ఇంకా నర్వ్ సప్లై ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఆ విపరీతంగా అది టచ్ అవ్వగానే వాళ్ళకు ఒక రకమైన ఆనందం వస్తుంది. దాన్ని జీ స్పాట్ అంటారు. ఈ జీ స్పాట్ అమ్మాయిలకు అబ్బాయిలు గుర్తించాలంటే అది కనబడదు, చూసేది కాదు, అదొక ఫీలింగ్స్ తోనే వస్తుంది అనమాట. అక్కడ టచ్ అవ్వగానే అలా ఒక రకమైన అక్కడ రబ్ అయిన తర్వాత ఇంటెన్స్ బ్లడ్ సప్లై, ఇంటెన్స్ నర్వ్ అండ్ సప్లై ఏదైతే ఉంటుందో అక్కడ ఒకవేళ టచ్ అవుతే, రాబిడ్ అవుతే అక్కడ ఆర్గాజం వస్తుంది. ఈ జీ స్పాట్ చూస్తాను, జీ స్పాట్ చేస్తారని చాలా మంది ఫింగరింగ్ చేసి అది చేసి ఇంజురీ కూడా చేస్తారు. అట్లా ఉండదు. అట్లా ఎప్పుడైనా సరే మీరు అది చూడలేరు, అది లోపల ఉంటుంది, సర్విక్స్ లోపల, అంటే లేయర్స్ ఏదైతే ఉంటాయో స్కిన్ లేయర్స్ లోపల ఉంటాయి. అయితే అందుకనే ఈ జీ స్పాట్ వెనకాల ఉరకడం కంటే మీ అంగం మంచిగా గట్టిగా ఉండేటట్టు చూడండి. ఇంకా మీరు మంచి డైట్ తీసుకొని పర్ఫామ్ చేసేటప్పుడు మీరు కనెక్ట్ అవ్వండి మీ పార్ట్నర్ తో. మీ సెక్స్ లైఫ్ ని మంచిగా డివైడ్ చేయండి. ఫోర్ ప్లే, ఆఫ్టర్ ప్లే ఇవన్నీ చేయండి. మీరు మంచిగా ఆ డ్యూరేషన్ గడపవచ్చు. అయితే ఈ భంగిమల గురించి నేను ఇంత ముందు కూడా చాలా మాట్లాడాను. భంగిమల గురించి ఇంకా మాట్లాడుతూ ఉందాం మనము, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే మీకు ఏది నచ్చుతుందో నేనేం చెప్తున్నాను, ఫస్ట్ పర్సనల్లీ మీరు మీ పార్ట్నర్తో మాట్లాడండి, ఓపెన్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే మీకు కాలు చేతులు మంచిగా బలం ఉండాలి, మీ అంగం గట్టిగా ఉండాలి. దాని కొరకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ వాడడం వలన మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ రాదు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.